మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోని పోలీస్ స్టేషన్ కి కూతవేటు దూరంలో ఉన్న కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో చోరీకి ప్రయత్నించిన దొంగ. దానికన్నా ముందు జగన్నాథరావు కాలనీలోని చర్చిలో కూడా దొంగతనానికి ప్రయత్నం. అది గమనించిన చుట్టుపక్కల స్థానికులు 100 కి సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు దొంగని అదుపులోకి తీసుకున్న పోలీసులు తీసుకొచ్చిందా అది పోయి ఇగో రాడు బండిలో వేసినటువంటి రాడు ఏమో రాడు వేసింది ఇలా రాత్రి 11:30 ప్రాంతంలో శ్రీ 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 వాసవి కన్యకా పరమేశ్వరి మందిరంలో దుండగులు చొరబడి గుర్తు తెలియని వ్యక్తి వచ్చి ముందు డోరును లాగిండు. లాగితే వెళ్ళిపోయింది. అది లోపలికి వచ్చి కొద్దిగా దొంగతనం ప్రయత్నం చేసిండు. పక్కకు ఉన్నటువంటి బిల్డింగ్లో ఉన్నటువంటి మన లచ్చయ్య అంటే ఆయన చూసి మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు. వేరే వాళ్ళు గౌరీ వాళ్ళు కొంతమంది మన ఆర్యవయసులు అందరూ వచ్చి చెప్పి నాకు చెప్పడం జరిగింది. నేను వెంటనే ఒక 4 సోదరులను తీసుకొని వచ్చాను. నేను వచ్చే వరకు పోలీసు వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు. వాళ్ళు అతన్ని దొండకొని తీసుకుపోయి మన చట్టం వాళ్ళు పోలీస్ స్టేషన్ తీసుకుపోయారు. కనుక వాళ్ళు చేసారు. అయితే 100కు కాల్ చేసినాము. వాళ్ళు చేసిర్రు. చేయగానే వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళు అతన్ని దొండగొని తీసుకొని వెళ్ళి పోలీస్ స్టేషన్లో నిర్బంధించేది ఇప్పుడు ప్రస్తుతం. అయితే పరిస్థితి ఇక్కడైతే ఏం పోలేదు ఇప్పుడైతే ప్రస్తుతం. కానీ పోతే పరిస్థితి ఏమది అనే ఆలోచన. అందుకే ఈ పోలీసులను విన్నవించుకోవడం జరుగుతుంది. కొద్దిగా ఇలాంటి దుశ్చర్యలు కాకుండా జర ప్రయత్నం చేయమని నమస్కారం చేస్తూ రక్షక భటులను మేము వేడుకుంటున్నాం. తక్షణమే మనము 100 డైల్ చేసారు. చుట్టుపక్కల మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.